హాయ్ గైస్. మన లైఫ్లో మనం నిద్ర లేచినప్పటి నుంచి కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. డబ్బు పరంగా ఈవెన్ మనకి అప్పు కూడా దొరకని పరిస్థితుల్లో ఉంటాం. ఎందుకో మీకు తెలుసా? చిన్నప్పటి నుంచి కూడా మనం ఎన్నో డబ్బుకు సంబంధించినటువంటి పరిమితుల్ని మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసి ఉంచాం. మన మైండ్ మన ఆలోచనల్ని చక్కగా తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. ఎలానో తెలుసా? చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న ఏబిసిడీలు ఇప్పటికి కూడా మనకు ఎలా గుర్తున్నాయి? మన మైండ్ ప్రతి ఒక్క విషయాన్ని కూడా తనలో స్టోర్ చేసి ఉంచుకుంటుంది. ఎన్నో పరిమితుల్ని మనమే పెట్టుకున్నాం. ధనవంతులకు మాత్రమే డబ్బులు వస్తాయి, అదృష్టవంతులు మాత్రమే కోటీశ్వరులు కాగలరు. ఇలాగా మనల్ని మనం ప్రతిసారి తక్కువ చేసుకుంటూనే ఉన్నాము. ఎందుకో నాకు ఏ పనిలో కూడా కలిసి రావట్లేదు, ఎన్ని డబ్బులు వచ్చినా కూడా నా దగ్గర ఎందుకు నిలబడట్లేదు, ఇలాంటి ఆలోచనలన్నీ మనం ఎక్కువగా చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని స్టోర్ చేసి పెట్టుకుంది. ఎప్పుడైతే మనం ఆ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నటువంటి ఆలోచనల్ని డిలీట్ చేసేస్తామో, క్లీన్ చేసుకుంటామో, లెట్ గో చేసేసుకుంటామో, ఈజీగా మనం మన లైఫ్లో అబండెన్స్ని చూడగలుగుతాము. నేనేం చెప్పానో మీకు అర్థమైంది కదా? కాబట్టి ఎప్పుడు కూడా మన బాడీలో ఎన్నో ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఎప్పుడు మీరు ఎలాంటి నెగిటివ్ థాట్ చేసినా కూడా ఆ ఎనర్జీ పాయింట్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి. ఆ బ్లాకేజెస్ని పూర్తిగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అప్పు కూడా దొరకదు మనకి. మనీ అంటే మనం చేసే ఆలోచనే మనకి ఏ కష్టం తెచ్చిపెట్టినా కూడా. ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ని ఎలా చేయాలి, ఎలా మనం మనీ బ్లాకేజెస్ని తొలగించుకోవాలి ఈజీగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈవెన్ దో ఐ ఫీల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ వర్రీ అబౌట్ మనీ, ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. ఈ విధంగా మన గురించి మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక స్టేట్మెంట్ని క్రియేట్ చేసుకొని హ్యాపీగా మనం ఇలా ట్యాప్ చేసుకుంటూ మనలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ బ్లాకేజెస్ని పూర్తిగా లెట్ గో చేసేద్దాం, డిలీట్ చేసేద్దాం, క్లీన్ చేసుకుందాం. ఓకే. ఈవెన్ దో ఐ ఫీల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ వర్రీ అబౌట్ మనీ, డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి ఇష్యూస్ని నేను ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా నన్ను నేను హ్యాపీగా, ప్రేమగా యాక్సెప్ట్ చేస్తున్నాను అని దీని మీనింగ్. ఓకే. ప్రతి విషయంలో మనల్ని మనం ప్రేమించుకోవడం మొదలు పెడితేనే, మనల్ని మనం ఎప్పుడైతే నమ్మడం మొదలు పెడతామో మన లైఫ్లో మనం దేనినైనా సాధించగలము. ఓకే. ఈవెన్ దో ఐ ఫీల్ ఫైనాన్షియల్ స్ట్రెస్ అండ్ అబౌట్ మనీ, ఓకే, ఐ డీప్లీ అండ్ కంప్లీట్లీ లవ్ అండ్ యాక్సెప్ట్ మై సెల్ఫ్. Even though I have limiting beliefs about money, I choose to release them. And welcome abundance. ఓకే. డబ్బుకు సంబంధించి నేను నా సబ్కాన్షియస్ మైండ్లో ఎన్నో పరిమితుల్ని పెట్టుకున్నాను. వాటన్నిటినీ కూడా ఈ క్షణమే నేను రిలీజ్ చేసేస్తున్నాను, అంటే డిలీట్ చేస్తున్నాను, లెట్ గో చేస్తున్నాను. అండ్ వెల్కమ్ అబండెన్స్ అంటే జీవితంలోకి డబ్బుని, సంపదను, సమృద్ధిని స్వాగతిస్తున్నాను అని. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 9 మెరిడియన్ పాయింట్స్ని టచ్ చేస్తూ కూడా హ్యాపీగా ఈ స్టేట్మెంట్ని యూజ్ చేసుకొని ఎలా ట్యాప్ చేసుకోవాలో చూద్దాము. నా జీవితంలో నేను, నా సబ్కాన్షియస్ మైండ్లో నేను ఈ క్షణం వరకు డబ్బుకు సంబంధించి ఎన్నో పరిమితుల్ని పెట్టుకున్నాను. వాటన్నింటినీ కూడా నేను ఈ క్షణమే రిలీజ్ చేసేస్తున్నాను. అలాగే నేను నా జీవితంలోకి డబ్బుని, సంపదను సంతోషంగా స్వాగతిస్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఐబ్రో పాయింట్. 9 మెరిడియన్ పాయింట్స్లో సెకండ్ వన్ ఐబ్రో పాయింట్. నా జీవితంలో నేను ట్యాప్ చేసి చెప్పండి. నా జీవితంలో నేను డబ్బుకి సంబంధించి ఎన్నో పరిమితుల్ని నా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఈ క్షణమే నేను వాటన్నిటినీ కూడా రిలీజ్ చేసేస్తున్నాను. అలాగే నా జీవితంలోనికి సంతోషంగా నేను డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని, సమృద్ధిని స్వాగతిస్తున్నాను. ఎస్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ
డబ్బుకి మీరు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎప్పుడూ కూడా ప్రతి క్షణం ఐ యామ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఎందుకు నా దగ్గరికి డబ్బు రావట్లేదు అంటే 100% డబ్బుకు సంబంధించి నేను ఎలాంటి ఆలోచనలు పెట్టుకున్నానో, ఎలాంటి పరిస్థితులను నేను చూస్తున్నానో నా లైఫ్లో, వాటన్నిటికీ కూడా నేనే 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ లిమిటింగ్ బిలీఫ్స్ అన్నిటినీ కూడా నేను ఈ క్షణం క్లీన్ చేసుకుంటున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ. నేను చిన్నప్పటి నుంచి కూడా నా సబ్కాన్షియస్ మైండ్లో ఏవైతే పరిమితుల్ని డబ్బు గురించి పెట్టుకున్నానో వాటన్నిటిని కూడా ఈ క్షణమే నేను లెట్ గో చేసేస్తున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను, రిలీజ్ చేసేసాను. కాబట్టి నా జీవితంలోనికి నేను డబ్బుని, సంపదను థర్డ్ వన్ అండర్ ద ఐ, ఈ పకాన్ని టచ్ చేస్తూ చెప్పాలి. ఇది 4th పాయింట్ కదా. ఎస్, నా జీవితంలో నేను ఎన్నో డబ్బుకు సంబంధించినటువంటి పరిమితుల్ని పెట్టుకున్నాను. ఆలోచనలన్నీ చాలా పరిమితంగా పెట్టుకున్నాను. అలాంటి ఆలోచనలు నేను ఈ క్షణమే లెట్ గో చేసేస్తున్నాను, క్లీన్ చేసుకుంటున్నాను, డిలీట్ చేసేస్తున్నాను. మనీని నేను చాలా చిన్న చూపు చూశాను. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. నా జీవితంలో నేను చూసిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ 100% రెస్పాన్సిబిలిటీ నాదే. ఈ క్షణమే నేను ఇటువంటి పరిమితులను అయితే నా సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకున్నాను, వాటన్నిటిని కూడా ఈ క్షణమే నేను రిలీజ్ చేసేస్తున్నాను. నా జీవితంలో నేను సమృద్ధిగా డబ్బుని, సంపదని స్వాగతిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వన్ నోస్ పాయింట్. చూడండి, అండర్ ద నోస్, ఈ పాయింట్ని టచ్ చేస్తూ చెప్పండి. నా జీవితంలో నేను ఎన్నో డబ్బుకు సంబంధించినటువంటి పరిమితులను నేనే పెట్టుకున్నాను. 100% రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకొని వాటన్నిటినీ కూడా నేను ఈ క్షణమే నా సబ్కాన్షియస్ మైండ్ నుంచి రిలీజ్ చేసేస్తున్నాను. వాటన్నిటినీ కూడా నేను ఈ క్షణమే లెట్ గో చేస్తున్నాను. నా జీవితంలోనికి సమృద్ధిని, డబ్బుని చాలా సంతోషంగా స్వాగతిస్తున్నాను, ఆహ్వానిస్తున్నాను, వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ మనీ. చిన్ పాయింట్ ఇక్కడ ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. నా జీవితంలో నేను ఇప్పటి వరకు కూడా నీ విలువను తెలుసుకోలేకపోయాను. ఎప్పుడూ కూడా నేను ఎన్నోసార్లు నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాను. అయినప్పటికీ కూడా నా ప్రతి అవసరాన్ని నువ్వు తీరుస్తూనే ఉన్నావు. ఐ లవ్ యూ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ మనీ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ, ఐ లవ్ యూ సో మచ్. నా జీవితంలోకి నేను డబ్బుని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. ఓకే, మనం ఏ విషయాన్నైనా హార్ట్ఫుల్గా చెప్పు అంటాం కదా, అలాగే మనం ఇప్పుడు కాలర్ బోన్ పాయింట్ని టచ్ చేద్దాం. అలాగే హార్ట్ని టచ్ చేస్తూ చెప్పండి అందరూ కూడా. ఈవెన్ దో ఐ ఫీల్ స్ట్రెస్ అండ్ వర్రీ అబౌట్ మనీ. డబ్బు గురించి నేను చాలా వర్రీస్ చూస్తున్నాను. ఎన్నో ఫైనాన్షియల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఐ ఫుల్లీ అండ్ డీప్లీ యాక్సెప్ట్ మై సెల్ఫ్. నన్ను నేను 100% యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ థాట్స్ అన్నీ నేనే చేశాను కాబట్టి హార్ట్ఫుల్గా చెప్తున్నాం. ఓకేనా? మన హార్ట్లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నాయో మనీకి సంబంధించి వాటన్నిటిని కూడా మనం ఈ క్షణం క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. నా జీవితంలోనికి నేను డబ్బుని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. ఐ చూస్ టు రిలీజ్ దెమ్. అంటే నా జీవితంలో నేను పెట్టుకున్నటువంటి మనీకి సంబంధించిన అన్ని లిమిటింగ్ బిలీవ్స్ని నేను రిలీజ్ చేసేసాను. చాలా సంతోషంగా నా జీవితంలోనికి డబ్బుని, సంపదను నేను ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలో నేను సమృద్ధిని కలిగి ఉన్నాను. డబ్బుని, సంపదను, ఐశ్వర్యాన్ని సమృద్ధిగా కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ మనీ. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ అండర్ ఆర్మ్స్. ఓకే, చేతి కింద భాగాన్ని టచ్ చేసుకుంటూ ఇది ఒక మెరిడియన్ పాయింట్ అనమాట. దీన్ని కూడా ఇలా టచ్ చేసుకుంటూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ, మై డియర్ మనీ, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా జీవితంలోనికి నేను డబ్బుని చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మనీ. లాస్ట్ పాయింట్
టాప్ ఆఫ్ ద హెడ్ హ్యాపీగా హార్ట్ఫుల్గా టచ్ చేస్తూ మన సబ్కాన్షియస్ మైండ్కి మనం ఏం చెప్తున్నామో అదే వింటుంది. ఓకే, ఎస్ మై డియర్ సబ్కాన్షియస్ మైండ్, మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నీలోకి చిన్నప్పటి నుంచి కూడా డబ్బుకు సంబంధించి ఎన్నో థాట్స్ని వేసుకున్నాను, ఎన్నో లిమిటింగ్ బిలీవ్స్ చేశాను. వాటన్నిటిని కూడా ఈ క్షణమే లెట్ గో చేసేయి, డిలీట్ చేసేయి, క్లీన్ చేసేయి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వాటి వల్ల నేను నా లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. కాబట్టి వాటన్నిటిని కూడా డబ్బుకు సంబంధించిన పరిమితులు ఏవైతే పెట్టుకున్నానో వాటన్నిటిని కూడా ఈ క్షణమే తీసేయి. ప్లీజ్ లెట్ గో చేసేయి. థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లెట్ గో చేస్తావని నాకు తెలుసు. క్లీన్ చేసేయి. ఎస్, ఐ లవ్ యూ సో మచ్ మై డియర్ సబ్కాన్షియస్ మైండ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మై డియర్ సబ్కాన్షియస్ మైండ్, నేను చెప్పినట్టుగా మీరు కూడా చెప్పండి. మనం ఏం చెప్తే మన సబ్కాన్షియస్ మైండ్ అదే తీసుకుంటుంది. కాబట్టి నా జీవితంలోనికి నేను డబ్బుని చాలా సులభంగా ఆహ్వానిస్తున్నాను. నా జీవితం డబ్బుతో, సంపదతో, ఐశ్వర్యంతో కూడి ఉంది. నేను డబ్బు, సంపద, ఐశ్వర్యంతో సంపూర్ణవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. అవసరానికి మించిన డబ్బు నా దగ్గర ఎప్పుడూ ఉంది. అవసరానికి మించిన డబ్బుని నేను కలిగి ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇలా మీరు ప్రతిరోజు చేసుకుంటూ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఎంత పాజిటివ్ వర్డ్స్ని, పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్తూ అందిస్తూ ఉంటారో వాటికి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. వాటినే తీసుకుంటుంది మన సబ్కాన్షియస్ మైండ్. అందువల్ల మన లైఫ్లో బోలెడన్ని మార్పుల్ని చూస్తాము. ప్రతిరోజు కూడా మీరు ఈ EFT ట్యాపింగ్ చేసుకుంటూ మీ లైఫ్లో డబ్బుని చాలా ఈజీగా పొందొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే 2nd నుంచి నా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. హ్యాపీగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.